నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వస్తు సేవా పన్నులపై అవగాహన సదస్సు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించాలని సెంట్రల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చాంద్ బాషా వెల్లడి. తెలుగుదేశం ఆరోపణలపై వైకాపా ప్రత్యారోపణలు, స్థాయికి మించిన విమర్శలని ధ్వజం. ముగిసిన బీఎస్ఎన్ఎల్ అధికారుల రిలే నిరాహార దీక్షలు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక. పన్ను పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన వివిధ రకాల పన్నులను చెల్లించాలని సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ చాంద్ బాషా అన్నారు. పన్నుల చెల్లింపుతోనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పీవీఆర్ బాలికల హైస్కూల్లో విద్యార్థులకు సీఎస్టీపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చట్టాలున్నాయని, పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పన్ను చెల్లించాలని అన్నారు. పన్నులు చెల్లించడం వల్ల ప్రయోజనాలు వివరించారు. ఈ సమావేశంలో సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒంగోలు సూపరింటెండెంట్ రషీద్ అహ్మద్, హెచ్ఎం ఎంఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఒక ఐడియా, దానికోసం ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో, ఒక్కొక్క జిల్లా వారీగా ఇండియాలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఒక్క స్కూల్ని, మంచి స్కూల్ని ఎంచుకొని ఆ స్కూల్లో పిల్లలకి చెప్పాలనేది గవర్నమెంట్ యొక్క ఐడియా. దాని ప్రకారం మేము ఒంగోలు ఎన్నో ప్రైవేట్ స్కూల్స్, ఎన్నో స్కూల్స్ ఉన్నా కూడా we said no, మేము ప్రైవేట్ స్కూల్లో చేయకూడదని డిసైడ్ చేసుకున్నాం. మాకేంటంటే గవర్నమెంట్ స్కూల్ చేయాలి, గవర్నమెంట్ కిడ్స్ తోనే we want to spend this time. అందువల్ల మేము ఈ స్కూల్ ఎంచుకున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ ఆల్ ప్రెసెంట్ హియర్. సో ఫస్ట్, తెలుగుదేశం పార్టీలోని చోటామోటా నాయకులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై స్థాయికి మించి విమర్శలు చేయడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కుప్పం ప్రసాద్ విమర్శించారు. ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, నగర కార్పొరేషన్ కార్యాలయం కమిషన్లకు నిలయమైపోయిందని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీపై పలు విమర్శలు గుప్పించారు. ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేశామని ప్రగల్భాలు పలుకుతున్న టీడీపీ నాయకులు అధినాయకుల మెప్పు కోసమేనని అన్నారు. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటూ బెదిరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సింగరాజు వెంకట్రావు, కావూరి సుశీల, ఓబుల్రెడ్డి, రాయపాటి అంకయ్య, దేవరపల్లి అంజిరెడ్డి, జాజుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొన్న 45వ డివిజన్లో గడప గడప కార్యక్రమంలో తిరగటం జరిగింది. ప్రజలందరూ కూడా వారికి బ్రహ్మరథం పట్టడం జరిగింది. మనం అందరం కూడా చూసాం. అక్కడ మీడియా మిత్రులు వచ్చి వారు అడుగగా ఎలా ఉంది సార్ అని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 45వ డివిజన్ వాళ్ళు మాకు సరిగా నీళ్లు కూడా ఇవ్వట్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, చాలా మురికి కాలువలు కూడా సరిగా తీయట్లేదని వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెప్పడం జరిగింది. దాని మీద స్పందించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీరు అభివృద్ధి అభివృద్ధి అని గొప్పలు చెప్పుకోవటం తప్పక చేసింది ఏమీ లేదు అంటాం జరిగింది. దానికి కొంతమంది తెలుగుదేశం నాయకులు వాళ్ళ స్థాయిని మరిచి వాళ్ళ అధినాయకుల మెప్పు కోసం మాట్లాడటం జరిగింది. నిన్న మనందరం కూడా చూసాం మీడియాలో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నదని. ఖచ్చితంగా ఒక్క విషయం అయితే చెప్పదలుచుకున్నా, ఒంగోలు ప్రజలందరికీ తెలుసు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ఏందో. 4 సార్లు గెలిపించారు. నిన్న గెలవటం అనేది మీ గొప్పతనం అయితే కాదు, వాసన్న సరిగా కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గి మీరు గెలిచారే కానీ
మీరేదో పొడి చేస్తారని మాత్రం మీకు ఓట్లేసి జనాలు గెలిపించలేదు. అంత మాత్రాన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే గొప్ప వ్యక్తిని మీరు విమర్శించే స్థాయి మీకైతే లేదు. ఆకాశం మీద ఉమ్మూస్తే మీ ముఖానే పడింది. అటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మీరు ఒకటి గమనించాలి, తెలుగుదేశం నాయకులు ఏమి చేశారు? మీరు వాసన్న ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఒంగోలు 30 స్లమ్ములు ఉన్నాయి. మీరు గమనించండి. ఒంగోలు టౌన్ మొత్తంలో కూడా సిమెంట్ రోడ్లు మొత్తం వేయటం జరిగింది, ఎక్కడా లేని విధంగా. ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా చేశారు. మీరు చేసింది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు మేము గమనిస్తానే ఉన్నాం. ఆల్రెడీ డివైడర్ ఉంది ఒంగోలుకి, బాగానే ఉంది. మీ కమిషన్ల కోసమో మీ తొత్తులకి కాంట్రాక్ట్ ఇవ్వటం కోసమో బాగున్న డివైడర్ని బగలగొట్టి మళ్ళీ కట్టారు. అదే గొప్ప అదేదో అమెరికాలో అదేదో పెద్ద బిల్డింగ్ కట్టించినట్టు చెప్పుకొస్తున్నారు. లేదా కొత్తపట్నం బస్ స్టాండ్లో చూసాం మనం, వివేకానంద విగ్రహం అడుగు జరిపారు. అడుగు దానివల్ల ఏం ఉపయోగం నాకైతే తెలియదు, కానీ ఒక అడుగు ఇక్కడ ఉన్న వివేకానంద విగ్రహం ఇక్కడ జరిపారు. అసలు రోడ్డుకి అడ్డు కాదు, ఏమి కాదు, పెద్ద రోడ్డు. ఇటువంటి మీ ఒక చోటా మోటా నాయకులు బతకటం కోసం మీరు చిన్న చిన్న కార్యక్రమాలు తీసి మీరు అసలు హాస్యాస్పదంగా ఉంది. మీరు మాట్లాడితే మాటలు వింటా ఉంటాను. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మరొకసారి కనుక విమర్శిస్తే తస్మాత్ జాగ్రత్త. రాండి, మీరేదో చర్చకు వస్తా ఉన్నారు, రాండి. వాన్పిక్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినా ఏ ఒక్క ఒంగోలు ప్రజలకు అడిగి తెలుసుకోండి, ఏ ఒక్క ట్రాన్స్ఫర్కి కానీ ఏ ఒక్క ఉద్యోగం ఇప్పించినా కానీ ఒంగోలులో ఎన్నో అపార్ట్మెంట్లు కట్టారు. ఇంకా ఎమ్మెల్యేలను చూస్తూ ఉంటే బ్రాందీ షాపుల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు మన జిల్లాలో ఎమ్మెల్యేలను కొంతమంది చూస్తూ ఉంటే వాసన్న ఒక్కరి దగ్గర ఈ 100 రూపాయలు నేను తీసుకున్నానని నిరూపిస్తే ఛాలెంజ్ మేము చెబుతాం. నేను వాసన్న మీలాగా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు, ఒక కమిషన్ ఎమ్మెల్యేలుగా మీరు తయారవుతున్నారు. వాసన 100 రూపాయలు ఎవరి దగ్గర తీసుకున్నట్టు కనుక మీరు నిరూపిస్తే నేను ఇవ్వాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తానని తెలుస్తున్నా. నోటికి వచ్చినట్టు కనుక మీరు మాట్లాడితే బాగుండదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలుపుతాం. ఏమి చేశారు? 28 నెలలైంది తెలుగుదేశం పార్టీ వచ్చి. ఏ ఒక్క ప్రజలకైనా ఒక పెన్షన్ ఇచ్చారా? ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చారా? లేకపోతే కొత్త ఒక ఇళ్ల స్థలం ఇచ్చారా? ఏమి చేశారనే మీ గొప్పలు. మళ్ళీ గెలవండి, రేపు కార్పొరేషన్ వస్తుంది, చాలా మీరు గెలిచి చూపించండి. ఏ డివిజన్లో పోయినా మీ పరిస్థితి అర్థమవుతుంది. ఒక్కసారి గమనించాలి. ఇంకొకసారి గనక అధినాయకుల మెప్పు కోసం మీరు గనక మాట్లాడితే బాగుండదు. మొన్న దోమల దండయాత్ర చేశారు ఒంగోలులో, సరిగా దోమల మందు కొట్టించాడు. చాలు, మీరేం చేయబల్లే. ఇంకా మీరు గొప్ప గొప్ప పనులు ఏం చేయబడలేదు. ఒంగోలులో దోమల మందు కొట్టిస్తే మీరు ఎమ్మెల్యే గెలిపించినందుకు ప్రజలు సంతోషపడతారు. అటువంటి చిన్న కార్యక్రమం కూడా చేయలేని మీకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించే స్థాయి మీకుందా? మొన్న సోమవారం 45వ డివిజన్లో గడప గడప కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగంగా అక్కడ ప్రజలు వారి సమస్యలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ముందు ఏకరవు పెట్టడం జరిగింది. దాని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్పందించడం జరిగింది. వారి మాటల మీద తెలుగుదేశం నాయకులు నిన్న ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మాటలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకసారి గమనిస్తున్నట్లయితే తెలుగుదేశం నాయకుల అభివృద్ధి గురించి మాట్లాడటం చాలా అవివేకం అని మేము చూస్తున్నాం. ఎందుకంటారా, ప్రత్యేక హోదా మీరు తిలోదకాలు వదిలినప్పుడే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మీ ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదం. ఒంగోలు విషయానికి వస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారంటున్నారు. 15 సంవత్సరాలు ఉన్న కాలంలో 6 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. ఆ 6 సంవత్సరాల అధికారంలో తను ఏం చేశాడో చెబుతాను కొన్ని మచ్చుకు మీకు. నిన్న మాట్లాడిన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి రిమ్స్ తీసుకొచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. ఉల్చి చెక్ డ్యాం తీసుకొచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది.
ఓవర్ హెడ్ ట్యాంకులు తీసుకొచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డికి, మినీ స్టేడియం తీసుకొచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. అన్నిటికీ మించి 10,500 పట్టాలు ప్రజలకు పంచిన ఒకే ఒక్క నాయకుడు, మచ్చలేని నాయకుడు ఎవరంటే జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే ప్రస్తుతంగా తెలియజేస్తున్నాం. అభివృద్ధి కొలమానం ఏంది? మీరు అసలు ఏం చేశారని అభివృద్ధికి? ప్రైవేటు స్థలాలు, మున్సిపాలిటీ స్థలాలు ప్రైవేట్ వ్యక్తులకి దారాగతం చేయటమా? 60 సంవత్సరాల నుండి ముస్లింలు అక్కడ నివాసిస్తుంటే వాళ్ళ పట్టాలు పీకేసి అభివృద్ధి అనే పేరుతో కాంట్రాక్టులకు లీజులకు ఇవ్వడానికి ప్రయత్నించడమా? లేకపోతే మున్సిపాలిటీలో 5 మ్యాన్ కమిటీ వేసి విస్తరణ వీడి ఆ అన్యాయంతో పరిపాలన సాగించడం అభివృద్ధికి కారణమా? ఏం చెప్పారు? వారానికి ఒక్కసారి కూడా శివారు ప్రాంతాల్లో నీళ్లు రావటం లేదు. కానీ మీరు మీ అభివృద్ధి చేసాం, ఈ అభివృద్ధి చేశామంటున్నారు. ఒక్కసారి మీ మనసుకి ఆలోచించుకోవాలి. మీరు ఎంతవరకు చేశారు? మీ అధినాయకుడి కోసం, లేకపోతే మీ యొక్క పత్రికా ప్రకటనల కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి మీద అభియోగాలు మోపడం చాలా హాస్యాస్పదమని, మీరు ఇప్పటికైనా పారదర్శకంగా పరిపాలన కొనసాగించాలని, మీకేదైనా దమ్ముంటే రేపు వచ్చే కార్పొరేషన్ లో మళ్ళీ గెలిచి చూపించండి. మీరు ఆ బాలినేని శ్రీనివాసరెడ్డిని గారిని కామెంట్ చేయడం కాదు. 15 సంవత్సరాలు ఏం చేశారు? ఆయన చేసింది ఏదో శివారు ప్రాంత ప్రజలకి, ఒంగోలు ప్రజలకు బాగా తెలుసు. ఇంకొకసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద కామెంట్ చేయడం మాని మంచి పరిపాలన ప్రజలకు ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ తరఫున కోరుతున్నాం. శ్రీనివాసరెడ్డి గారు అలుపనేది లేకుండా గడప గడప కార్యక్రమంకి ఒంగోలు మొత్తం కూడా అన్ని డివిజన్ కూడా తిరుగుతుంటే ఆయనకు వచ్చి ఆదరణ చూసి ఓర్చుకోలేక జనమనం అనే కార్యక్రమం పెట్టి ఒక 4-5 రోజులు తిరిగి తర్వాత ఇతనితోటి పోటీ పడలేక ఇలాంటి కువిమర్శలు చేయడం మాత్రం మంచిది కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 20 సంవత్సరాలు రాజకీయంలో ఉంటే గత ముఖ్యమంత్రులు కూడా సైతం కూడా ఈయన మీద ఏదైనా ఆరోపణలు ఉన్నాయా, ఈయన కానీ అరెస్ట్ కానీ చేస్తే ఈయన మీద ఏదైనా కేసులు పెట్టినట్టయితే రాజశేఖర రెడ్డి కుటుంబానికి మచ్చొచ్చిందని చెప్పి చూసి ఏవి చేయలేక ఆయన చేసిన గనుల శాఖలో ఎలాంటిది కూడా లేదని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చిన ముఖ్యమంత్రులు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం ఉంది, మీరైనా కానీ ఏదో అంటున్నారు, ఏదైనా ఒక్కరు కూడా నిరూపించండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ బ్యాలెట్ పెట్టి అన్ని జిల్లాల్లో కానీ పెడితే మీకు 3 ఓట్లే వస్తున్నాయి. ప్రత్యేక హోదా మీద మీరు తీసుకున్నట్టే మంచిదా కాదని చెప్పేస్తే ఒక విజయవాడ కానీ, అనంతపురం కానీ, వెస్ట్ గోదావరి కానీ, ఈస్ట్ గోదావరి కానీ 3 ఓట్ల కంటే మీకు రాలేదంటే మీ పతనం మీరే తెచ్చుకుంటున్నారని అర్థమవుతా ఉంది. ఇంకా మీరు ఏం చేస్తున్నారంటే పోటీ పడదలుచుకుంటే అనేక విధాలుగా మీరు అభివృద్ధిలో పోటీ పడండి. కానీ నేను చాలా చోట్ల చూశాను, దోమలు మన మీద దండయాత్రలు చేయడం చూశాను, కందిరీగలు మన మీద దండయాత్రలు చేయడం. బాపూజీ గో సంరక్షణ సంఘం మహీవరాహ ట్రస్ట్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నుండి అక్టోబర్ 11వ తేదీ వరకు జిల్లా కోర్టు ప్రక్కన ఉన్న గోశాలలో 1 కోటి ఆవు పిడకలతో మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి 8:30 వరకు యజ్ఞం జరుగుతుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో యజ్ఞ సారథి కుందుర్తి మహీకిరణ్ శర్మ, బాపూజీ గో సంరక్షణ సంఘం కార్యదర్శి గ్రంథి వెంకట సుబ్బారావు, కోశాధికారి పేర్ల వెంకట నరసింహారావు, తడికమల్ల హరిప్రసాద్, పాంచాలవరపు రాంబాబు, మైనంపాటి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహీవారాహి ట్రస్ట్ వారు ఈ నెల 30వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు పర్యావరణ పరిరక్షణార్థము శ్రీ సురభి గోరక్ష దీక్ష యాగాన్ని చేపట్టబోతున్నారు. మన ప్రకాశం జిల్లాలో ఇటువంటిది మొదటిసారిగా జరగడం ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల గోవును పరిరక్షించడమే కాకుండా పర్యావరణానికి కూడా ఆ యొక్క యాగం వల్ల ఎంతో ఉపయోగం కలుగుతుంది. సైంటిఫిక్గా మరియు ఆధ్యాత్మికంగా 2 విధాలుగా కూడా ఉపయోగం కలిగించేటువంటి కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. హైదరాబాద్ నుంచి శ్రీ మహీవరాహ ట్రస్ట్ సంస్థ వారు ఈ యొక్క కార్యక్రమానికి చేయూతగా ఉంటూ ఒక దిగ్విజయస్తుగా మంచి కార్యక్రమం చేయాలని పర్యావరణ పరిరక్షణ కోసమై 1 కోటి గోకరీష మహాయజ్ఞం అనేది మహీవరాహ ట్రస్ట్ వారు భారతదేశం పూర్తిగా అన్ని చోట్ల కూడా ప్రతి చోట రైతులకి ఉపాధి కలిగించేటట్టుగా పిడకలు వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తూ ఒట్టిపోయిన ఆవును కూడా
బయటికి అమ్మడానికి వీలు లేకుండా చేయడం కోసమని దేవాలయాలలో దొంగతనాలపై విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ తెలిపారు. వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సత్యాన్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్స్ డే సందర్భంగా వాసవి క్లబ్ వద్ద ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కేశవ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని డాక్టర్ కేశవ, నామినేని మోహన్ రావు, పారిశ్రామికవేత్త సిద్ధ సూర్యప్రకాశ్రావు ప్రారంభించారు. మన దేశంలో ఎక్కువ శాతం గుండె జబ్బుల వల్ల మరణిస్తున్నారని డాక్టర్ కేశవ చెప్పారు. ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రత్యేకంగా ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. దాదాపు భారతదేశంలో 168 హాస్పిటల్స్లో మనం కంటి హాస్పిటల్స్ మాకున్నాయి. అట్లానే దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో కూడా 10 హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక 15 హాస్పిటల్స్ మనం పూర్తిగా సహాయ సహకారాలు అందించాం. ఈ విధంగా ఇప్పటికి ఆరోగ్య సమస్యల మీద మనకి డయాబెటీస్ అయితేనే, ఈ ఎయిడ్స్ అవేర్నెస్ మీద అయితేనేమి, ఈ హార్ట్ మీద అయితేనేమి, అట్లా ఇప్పుడు అంద నివారణకు అయితేనేమి 5,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. అట్లనే ఈ 100వ సంవత్సరంలో కూడా మేము ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యలకు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ ఒక్క సంవత్సరంలోనే 10 కోట్ల మందికి. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ శిబిరాన్ని ఆర్గనైజ్ చేస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్కి నా ధన్యవాదాలు. అంటే ఇక్కడ ఉన్న చాలామందికి ఇప్పటికే గుండె గురించి చాలా వరకు అవగాహన ఉంది. కానీ వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ వారు 2000 సంవత్సరం నుంచి ఈ పెరుగుతున్న గుండె జబ్బులను నివారించే దృష్టితోటి ఈ వరల్డ్ హార్ట్ డేని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న జరుపుతూ ఉంటారు. మనకి ప్రపంచం మొత్తంలో జరిగే మరణాల్లో ఎక్కువ కారణం గుండె జబ్బు వల్ల జరుగుతూ ఉన్నది. మన దేశంలో ప్రతి 4 ఒకళ్ళు గుండె జబ్బు బారిన మరణిస్తూ ఉంటారు. దురదృష్టం ఏంటంటే వేరే జబ్బుల్లా కాకుండా గుండె జబ్బులో అకస్మాత్తుగా మరణం అనేది సంభవించవచ్చు. అది ముఖ్యంగా వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో చాలా చిన్న వయసు వారికి కూడా, అంటే 25-30 సంవత్సరాల వయసు వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. దీనికి పరిష్కారం ఒకటే ఏంటంటే ముందుగా నివారణ చర్యలు చేపట్టుకోవడం, ముందుగా చెకప్ చేయించుకొని కొంతమందినైనా మనం కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. 100% మనము చేసే సర్వీస్ కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా చాలా ఎక్కువగా చేస్తుంటాము. ఇలాంటి ఈరోజు వరల్డ్ హార్ట్ డే ప్రోగ్రాము చక్కగా ఏర్పాటు చేశాము. మీరందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. ఇక్కడికి వాకర్స్ క్లబ్ వాళ్ళు అందరూ చాలామంది చేస్తుంటారు కాబట్టి వీళ్ళందరూ ఉపయోగించుకుని దీనివల్ల మంచి చెడ్డ చక్కగా మన కేశవరావు డాక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎట్లా ఉంది అనే పొజిషన్ మోహన్ రావు గారు కూడా చెప్పారు. ఇట్లాంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా లయన్స్ క్లబ్ సిటిజన్ వారికి అందరికీ పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మా క్లబ్ తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఒంగోలు నగరంలో ప్రముఖమైనటువంటి హాస్పిటల్ ఉంది, హార్ట్ హాస్పిటల్, అమృత హార్ట్ హాస్పిటల్. ఆ డాక్టర్ గారు అయినటువంటి కేశవ డాక్టర్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో ఆనందంగా ఉంది. దయచేసి ఉన్నటువంటి వాకర్స్ మిత్రులందరి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ తరఫున మేమందరం కోరుకుంటున్నాం.
ఇటీవల జరిగిన దేశవ్యాప్త కార్మిక సమ్మెతో 23,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినా కేంద్రం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తాత్సారం చేస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు రావులపల్లి రవీంద్రనాథ్ విమర్శించారు. కార్మికుల కనీస డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని అన్నారు. మల్లయ్య లింగం భవనంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికుల ఉద్యమాలను అణచివేసే ధోరణి ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు ఎస్డి సర్దార్, ప్రధాన కార్యదర్శి పివిఆర్ చౌదరి, జి బాలిరెడ్డి, కందుకూరు సుబ్బానాయుడు, బి సురేష్ తదితరులు పాల్గొన్నారు. సమ్మె దేశవ్యాప్తంగా ఈ సమస్యలపై చేయబోతా ఉన్నాం. ప్రభుత్వం స్పందించాలి, జోక్యం చేసుకుని సమ్మె నివారించడం వల్ల దేశ ఆర్థిక అభివృద్ధి, కార్మికుల సమస్యలు పరిష్కారాలని చెప్పినప్పటికీ కూడా చివరి నిమిషం వరకు కూడా ప్రభుత్వం సమ్మె విరమించడానికి, సమస్యలు పరిష్కరించడానికి ఏమాత్రం కూడా త్వర చూపుకోవడం వల్ల సెప్టెంబర్ 2 దేశవ్యాప్త సమ్మె జరగాల్సిన పరిస్థితి. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటరానితనంపై అక్షర పోరాటం చేసిన నవయుగ కవి వైతాళికుడు మహాకవి గుర్రం జాషువా అని ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి తిరువీధి బాబురావు మాదిగ, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందా సుధాకర్ మాదిగ, ఒంగోలు నగర అధ్యక్షులు అట్లూరి వెంకటేశ్వర్లు, చిన్న పత్రికల అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పర్నాటి నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాకవి జయశో గారికి బదురుల పాఠశాలలో పిల్లలకి పన్ను పంపకానికి మాకు పర్మిషన్ ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి ఎంఆర్పీఎస్ తరఫున ధన్యవాదాలు చెప్తాను. మహాకవి జయశో గారు టీచర్గా ఉన్నప్పుడే ఈ అంటరానితనం మీద ఆయన పడ్డ బాధలు, ఆయన పడ్డ అస్పృశ్యత, అంటరానితనం, వర్ణ వివక్ష ముమ్మరంగా రాజ్యమేలే పాత భారతావనిలో 121 సంవత్సరాల క్రితమే అస్పృశ్యత మీద, అంటరానితనం మీద అక్షర యుద్ధం చేసిన యోధుడు గుర్రం జాషువా గారు. ఆయన వాళ్ళ తండ్రి గారు వీరయ్య యాదవ్, వాళ్ళ తల్లిగారు లింగమ్మ మాదిగ. వాళ్ళు అప్పట్లోనే వర్ణాంతర వివాహం చేసుకొని ఆయన దళితవాడల్లో మాదిగపల్లిలో జీవించి ఈ వ్యవస్థ మీద యుద్ధం ప్రకటించిన 100 సంవత్సరాలకి ముందే భారతదేశంలో ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థ, అంటరానితనం, అణగారిన బానిసత్వ వ్యవస్థల మీద స్వయంగా ఆయన కూడా ఆ యొక్క కష్టాలని అనుభవించి ఆ యొక్క కష్టం నుంచి పుట్టినటువంటి కవితలే గుర్రం జాషువా గారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అప్పుడే ఆయన ఈ సమాజ ఉద్ధరణకి తోడ్పడేటువంటి విధంగా రాసినటువంటి ఆ కవితలు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం టీచర్స్ గిల్డ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 3వ తేదీ నుండి విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట నిరవధిక దీక్షలు చేపడుతున్నట్లు టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగమల్లేశ్వరరావు, ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. సత్యానిషిలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. చిన్న చిన్న వస్తువులపై అందమైన డిజైన్ల ద్వారా ఉపాధి మార్గాలు దండిగా లభిస్తున్నాయని రాష్ట్ర ఎలిప్ ప్రతినిధి విదితా శుక్లా అన్నారు. మఠం బజారులోని ఎలిప్ జిల్లా శిక్షణా కార్యాలయంలో డిజైనింగ్ ట్రైనింగ్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఇంటికి ఇంటీరియల్ డిజైనింగ్లో ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయని, వాటిని నేర్చుకుంటే కాలక్షేపంతో పాటు డబ్బు సంపాదించవచ్చని అన్నారు. చిన్న చిన్న వస్తువులపై, దుస్తులపై, షీట్స్పై వివిధ రకాల ఆకృతులు వేయడం ద్వారా ఇంటీరియల్ డిజైనింగ్లో ఆకర్షణ పెరుగుతుందన్నారు. ఈ శిక్షణలో పాల్గొన్న 40 మంది మహిళలను ఆమె అభినందించారు. ఎలిప్ జిల్లా ప్రతినిధి మారెళ్ల రాజేశ్వరి, ఎస్కే భాను, డి పద్మజ పాల్గొన్నారు. ఒక వుడెన్ బాక్సెస్ ప్లస్ పాట్ పెయింట్, పాట్ మీద సిరామిక్ పౌడర్ తోటి ఇంక ఏదైనా సరే మన క్రియేటివిటీ, అది డిజైన్స్ అవన్నీ చేయడానికి
హైదరాబాద్ నుంచి విదిత అనే అమ్మాయి వచ్చింది. చాలా తను ఓపిక్గా చాలా పేషెన్సీగా నేర్పిస్తూ ఉంది ఇక్కడ. అవి చూసి ఇక్కడ వీళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ బాగా చూపించారు. ఇది చాలా తక్కువ ఖర్చుతోటి, చాలా తక్కువ పెట్టుబడితోటి స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క బాటిల్కి వచ్చేసి 100 రూపీస్ ఖర్చు అవుతుంది. దాని 400 300 నుంచి రాసి ఉంటేను జూట్ బ్యాగ్స్ నేర్చుకునే దానికోసం ఇక్కడికి వచ్చాము. మా ఎలిప్ సంస్థ మేడం గారు రమాదేవి గారు తనని పంపించారు, విదిత మ్యామ్ని. తను నేర్పించిన పాట్ డిజైనింగ్, డెకరేటెడ్ పీసెస్, గ్లాస్ పెయింటింగ్స్ చాలా బాగా నచ్చినాయి మాకు. ఓకే, అవి చాలా బాగా నచ్చినాయి మాకు. Where I met Rama madam, so she wanted me to train her ladies for to get entrepreneurship in my field, like I am an entrepreneur. So she's supporting me a lot, and she only insisted me to teach all this to her kids. It's not that tough. They can learn it in 3 to 4 days and they can become entrepreneurs out of it. డయల్ ఎవర్ కమిషనర్ కార్యక్రమంలో వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తారని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు డయల్ ఎవర్ కమిషనర్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి వచ్చిన సమస్యలను నోట్ చేసుకున్నారు. అతను కట్ చేశాడు. ఓకే, ఎదురుగా హలో సార్ చెప్పండి సార్. ఓకే, షూర్ సార్, కంప్లీట్గా సార్ చెప్పండి కదా సార్. సార్ చెప్పండి. ఎక్కడది? న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఎస్ఎన్ఎల్ అధికారులు తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు చివరి రోజుకు చేరుకున్నాయి. సమస్యల పరిష్కారం కానిచో ఆందోళన ఉధృతం చేస్తామని అధికారుల సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. ప్రామాణిక జీతభత్యాలు ఇవ్వాలని, పదవీ విరమణ పొందిన వారికి 2వ వేతన సంఘం సిఫారసులు అమలు చేయాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని బీఎస్ఎన్ఎల్ అధికారులు డిమాండ్ చేశారు. కె హరిబాబు, కె శ్రీనివాసరెడ్డి, సుబ్బరామయ్య, కె శ్రీహరి, ఐ శ్రీనివాసరావు, శాస్త్రులు, డి వెంకటేశ్వర్లు, పి సుబ్బారావు, కె వీరాంజనేయులు, నాయుడు తదితరులు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అధికారుల ఐక్యత, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిబిఎస్ఈ క్యాడర్ హైరార్కీ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిబిఎస్ఈ క్యాడర్ హైరార్కీ, క్రికెట్ 30% సూపర్వైజేషన్ బెనిఫిట్స్ టిఆర్, 30% బెనిఫిట్స్ టు బిఎస్ఎల్ రిక్రూటీస్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాండర్డ్ పే స్కేల్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 30% సూపర్వైజేషన్ బెనిఫిట్స్ టు బిఎస్ఎల్ రిక్రూటీస్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిబిఎస్ఈ క్యాడర్ హైరార్కీ, బిఎస్ఎల్ అధికారుల హెచ్క్యూ ఢిల్లీ వారి కాల్ ప్రకారము 3 ఆఫీసర్స్ అసోసియేషన్స్ ఏఐబిఎస్ఎన్ఎల్ఏ, ఏఐజిఈటిఓఏ, ఎస్ఎన్ఈఏ ఈ 3 ఆధ్వర్యంలో 3 రోజుల హంగర్ ఫాస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇవి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. మెయిన్ 3 ప్రధానమైన డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాండర్డ్ పే స్కేల్స్, ఒకటి నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ 30% సూపర్ యాన్యుయేషన్ బెనిఫిట్స్ టు డైరెక్ట్ రిక్రూటీస్, నెక్స్ట్ సిపిఎస్ క్యాడర్ హైరార్కీ. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే ఈ ఈవెన్ ఈ2 స్కేల్స్ యాక్చువల్గా సిపిఎస్లో ఎక్కడా లేదు. మాకు దీన్ని ఇంప్లిమెంట్ చేయమని ఎప్పటి నుంచో అడుగుతా ఉంటే యాక్చువల్గా 7th పే కమిషన్ 6th మా ఫస్ట్ పే రివిజన్లో దాన్ని యాక్సెప్ట్ చేశారు, బట్ దీన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. నెక్స్ట్ సిపిఎస్ క్యాడర్ హైరార్కీ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఈవెన్ డీజీఎం లెవెల్లో చేయాల్సిన ఉద్యోగము జేఈగానే క్యాడర్ తోటి కంటిన్యూ చేస్తున్నారు. బట్ దీనివల్ల డిపార్ట్మెంట్కి కూడా లాస్ ఏం లేదు. దీనివల్ల మేము స్ట్రగుల్ చేస్తున్నాము. నెక్స్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు. వాళ్ళకి 30% సూపర్వైజేషన్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఎప్పటి నుంచో మనం కోరుకుంటున్నాము. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వస్తు సేవా పన్నులపై అవగాహన సదస్సు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించాలని సెంట్రల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చాంద్ బాషా వెల్లడి. తెలుగుదేశం ఆరోపణలపై వైకాపా ప్రత్యారోపణలు, స్థాయికి మించిన విమర్శలని ధ్వజం. ముగిసిన బీఎస్ఎన్ఎల్ అధికారుల రిలే నిరాహార దీక్షలు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక. సత్యన్యూస్లో నేటి మాట. కన్నీరంత త్యాగమై ఈ సృష్టిలోనే మరొకటి లేదు. ఆనందంలోనూ విషాదంలోనూ మనం దాన్ని వెలివేస్తున్నా స్వాంతనపరచడం కోసం అది మనతోనే ఉంటుంది. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.